ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దీపావళి సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ దీపావళి పేరుతో చెకింగ్లు చేస్తున్నారు. బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై నిబంధనలు కఠినతరం చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీపావళి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం కొమరిపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఎక్కడికక్కడే విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. లైసెన్సులు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల బాణాసంచా తయారీ కేంద్రాలను మూసివేయించారు. ఫలితంగా కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రతి ఏడాది దీపావళి పండుగకు ముందు జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దీపావళికి చేదు అనుభవాలు తప్పడం లేదు. బాణాసంచా అక్రమ తయారీ కేంద్రాల్లో జరుగుతున్న ప్రమాదాలు మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కోనసీమలోని అంబాజీపేట మండలంలో అటకపై నిల్వ ఉంచిన బాణాసంచా కిందికి దించుతుండగా నెల రోజుల క్రితం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందారు. అనధికారికంగా బాణాసంచా తయారు చేస్తున్న వారిపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. పలుచోట్ల తయారీ కేంద్రాలను సీజ్ చేస్తున్నారు. అనపర్తి మండలం కుతుకులూరులో దాచి ఉంచిన బాణాసంచాను పోలీసులు సీజ్ చేశారు. చాగల్లు మండలం మీనానగరం వద్ద ఓ గొడవంలో నిల్వ ఉంచిన బాణాసంచాను సీజ్ చేశారు పోలీసులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దీపావళి వచ్చిందంటే ఏ నిమిషం ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన ఉంటుంది. ఈసారి ప్రమాదాలకు తావి ఇవ్వకూడదని పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు చేస్తూనే పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. పలుచోట్ల నామమాత్రంగానే దుకాణాలకు అనుమతులిచ్చారు. డీఎస్పీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా మందుగుండు సామాగ్రి తయారీ, నిల్వ కేంద్రాలపై దృష్టి సారించారు. మొత్తానికి కనీస నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.